Hello buddies, welcome to our channel. ఇంత పొద్దున్నే ఎక్కడికి వెళ్తాం అనిపించారా? వెయిట్ చేయండి. మేము వెళ్ళాలనుకుంటున్న ప్లేస్కి తెల్లవారుజామునే వెళ్ళాలి, కానీ చూస్తుంటే దారిలోనే తెల్లవారిపోయేలా ఉంది. మేము బీచ్కి వద్దాం అనుకున్నాం, ఫైనల్గా వచ్చేసాం. కానీ ఇసుకలో బైక్ రైడ్ చాలా అంటే చాలా కష్టం. చూస్తున్నారుగా ఎలా ఏడిపించేస్తుందో. వ్యూ చూసారుగా ఎంత ప్లెజెంట్గా ఉందో. ఈరోజు మా యానివర్సరీ, సన్ రైజ్ చూస్తూ కేక్ కట్ చేద్దామని బీచ్కి వచ్చేసాం. వెళ్ళేసరికి సన్ రైజ్ ఏం స్టార్ట్ అవ్వలేదు, అందుకనే సరదాగా అలా వాక్కి వెళ్ళొస్తున్నాం. ఈ సన్ రైజ్ అయితే ఫస్ట్ అండ్ బెస్ట్ సన్ రైజ్ నాకు. సన్ రైజ్ అయిన తర్వాత వెంటనే వర్షం, అది కూడా అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. బెస్ట్ ఎక్స్పీరియన్స్ అసలు. ఇంకా కేక్ కట్ చేసేసాం. బీచ్ కంటే ఎక్కువ ఎంజాయ్ చేసింది ఈ రైడ్. ఎక్కడికి వెళ్తున్నాం? విజయవాడ. ఎందుకు? సరదాగా అలా టైం స్పెండ్ చేద్దామని విజయవాడ వచ్చేసాం. అది కూడా గేమింగ్ జోన్కి. ఆల్మోస్ట్ అన్ని గేమ్స్ ఆడేసాం. ఇక మా అల్లరి మీరే చూసేయండి. సార్ ఎలా వేస్తారు సార్? ఇలా వేయాలని మాకు ఇన్ని రోజులు తెలియక మామూలుగా వేసేస్తున్నాను సార్. కమాన్. Oh no, oh no, oh no, oh no, oh no. ఆత్మహత్య చేసుకుంది ఇది. ఏంటి ఇవాళ టైం బాగాలేదు. మళ్ళీ నేను గెలిపించా. ఎలా ఉంది గేమ్? తేజు ఓడిపోయింది. ఓడగొట్టావు నన్ను. లేకపోతే స్ట్రైకర్ని ఏదో సిక్స్ కొట్టినట్టు కొడుతుంది, బయటకు కొడుతుంది. బయటకు ఎక్కువ పాయింట్స్ అంటున్నాను. ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న ముందు చెప్పాలిగా. ఎటు అటు చివరికి ఎటో కొట్టేసింది, చివరికి కొట్టేసింది, అటు ఎక్కడికో కొట్టేసింది. కొడితే వెళ్ళి ఎవరికి తగులుతుందో అర్థం కావట్లేదు. బౌలింగ్ అంటే ఇది చాలా చాలా బాగుంది. నేనైతే ఫుల్ ఎంజాయ్ చేశాను. లాస్ట్లో టైం అయిపోయినాక కూడా మేము ఆడుకున్నాం తెలుసా. ఎవడు అడిగాడ్రా నిన్ను? ఎవడు అడిగాడ్రా? కార్డు వదిలేసాను. తగిలించుకోవటం చాలా ఈజీ, వదిలించుకోవటం చాలా కష్టం. బొట్టు పోయిందని పెన్ను అడిగి స్టిక్కర్ లాగా పెట్టేసుకుంటుంది. అమ్మ బొట్టు వచ్చేసింది నీకు? ఇదే ఆడదాం అనుకుంటున్నా. ఇందులో అయితే చాలా చాలా గిఫ్ట్స్ ఉన్నాయి. హెడ్సెట్, ఫోన్, వైర్లెస్ హెడ్సెట్, బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ అన్నీ బాగున్నాయి. కానీ బౌలింగ్ చేసిన తర్వాత ఎందుకు లక్ ట్రై చేయాలనిపించట్లా. సో ఇంకా తీసుకోవట్లా. లాస్ట్ టైం ఆడాము, అసలు ఎవరికి రాదంట, తరుణ్కి వచ్చింది. ఈసారి వస్తుంది.哎呦我的妈！
ఇవే తగ్గించుకుంటే మంచిది. గట్టిగా చాలా చాలా బాగుంది. ఫుట్బాల్స్ ది చాలా బాగుంది అసలు. ఫాస్ట్ బాస్కెట్ బాల్, వాలీబాల్. మన యానివర్సరీకి ఒక 26-28 అవర్స్ ఇవ్వచ్చు కదా, కొంచెం లాంగ్ ఉంటుంది. గేమ్స్ అవగానే వెంటనే షాపింగ్కి వెళ్ళాం. లైఫ్ స్టైల్లో అన్నీ బాగున్నాయి, ఒక్కటని కాదు, చాలా అంటే చాలా బాగున్నాయి అన్నీ. తరుణ్ అయితే మంచి స్లిప్పర్స్ కోసం చూస్తున్నాడు ఎప్పటి నుంచో. అసలు ఏంటిది? అసలే నువ్వు నిజంగానే ట్రై చేద్దాం అనుకుంటున్నావా రాధిక? హ్యాండ్ బ్యాగ్ కలెక్షన్ అయితే అదిరిపోయింది. డ్రెస్సెస్ కూడా ట్రై చేసా, చాలా బాగున్నాయి, కాకపోతే ప్రైస్ చాలా ఎక్కువ. అన్ని డ్రెస్సులు కనిపెట్టాను నువ్వు అప్పుడు. ఓకేనా? ఒకటి కొనిపెట్టి అందులో చూపిస్తాను. ఏంటి ఇంత లైటింగ్ వస్తుంది? వెలిగిపోతుంది ఇందాక నుంచి. ఇప్పుడు ఇంకా వెలుగుతుందా? ఇద్దా అదిగో చూసావా ఎలా వెళ్ళిపోతుందో? ఎందుకో తెలుసా? గ్రిల్ వాటర్ మెలన్. నాకు ఇది ఒక్కటి చాలు. 3 ప్లేట్లో 3 నా ఫేవరెట్స్. ఏమంటాడు తెలుసా? థమ్స్అప్ ఇరుకా అంటే. చెన్నైలో ఉన్నా అనుకుంటున్నావా? ఈ రోజు నుంచి నా పేరు సత్యబాబు కాదు, సెందిల్ అనే. ஒரு டீ குடிங்க. நானும் எஸ்ஜே சூர்யா, செல்வராகவன், கருணாகரன், கௌதம் மேனன் எல்லாரும் கூட்டு రూమ్మేట్స్ தானே. హిందీ, తమిళ్, తెలుగు, ఇంగ్లీష్ అన్ని కలిపి కొడుతున్నాడు అసలు. వావ్. జనరల్లీ మేము వెళ్ళిన ప్లేసెస్ మళ్ళీ రిపీట్ చేయం, కానీ బార్బిక్యూ మాత్రం సో స్పెషల్. ఎందుకంటే మేము ఇద్దరం ఫుడ్ లవర్స్ కాబట్టి. ఇక్కడ ఎన్ని ఐటమ్స్ ఉన్నాయో, స్టార్టర్స్ దగ్గర నుంచి డెజర్ట్స్ వరకు బోల్డ్ వెరైటీస్ ఉంటాయి. ఇంకో స్పెషాలిటీ ఏంటో తెలుసా? మనకి ఏదైనా చేంజెస్ కావాలన్నా, ఏదైనా ఇక్కడ ఉన్న వెరైటీస్తో ఏదైనా కొత్త ఐటమ్ కావాలన్నా వీళ్ళు అప్పటికప్పుడు చేసి పెడతారు. దట్స్ ద బెస్ట్ పార్ట్. ఈసారి ఏదైనా అకేషన్ ఉన్నప్పుడు మీ ఫ్యామిలీతో వెళ్ళి ఎక్స్పీరియన్స్ చేయండి. కాకపోతే ఎక్కువ మంది వెళ్ళాలంటే కొంచెం ఎక్స్పెన్సివే. ఏంటిది? భవతి ఐస్ క్రీమ్ డే. భవతి ఐస్ క్రీమ్ డే. ఫస్ట్ నేను అది చేయించుకున్నా, వెనిలా విత్ చాకో బ్రౌనీ అనమాట. తేజీని అడిగితేనో నాకేం వద్దు అంది. సర్లే పిస్తా తీసుకో, ట్రై చేయని చెప్పి పిస్తా తీసుకున్నా. తీరా అది టేస్ట్ చేసి అది తీసేసుకుని ఇది నాకు ఇచ్చింది. అడిగినప్పుడేమో ఏమి వద్దని చెప్పింది, ఇప్పుడేమో ఐస్ క్రీమ్ అంతా లేపేసింది. నేను ఐస్ క్రీమే తిన్నాను. అలాంటి దాన్ని నాకు ఐస్ క్రీమ్ అలవాటు చేయడం ఎందుకు? ఇప్పుడు ఇలా బాధపడడం ఎందుకు? ఏం చేయలేదు. భవతి ఐస్ క్రీమ్ ఎలా తింటుందో. బార్బిక్యూలో ఇంకో స్పెషాలిటీ ఏంటంటే, మనం ఏదైనా అకేషన్ రోజు అక్కడికి వెళ్తే వాళ్ళకి ముందే చెప్తే మనకి ఇలా సర్ప్రైజ్గా ప్లాన్ చేస్తారనమాట కేక్ కటింగ్. అది కూడా బెస్ట్ పార్ట్ అసలు. బార్బిక్యూలో కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత వెంటనే మచిలీపట్నం వచ్చేసాం. ఇప్పుడు తరుణ్ కోసం నేను ఒక స్పెషల్ గిఫ్ట్ కొన్నాను. అది ఇలా కేక్లో పెట్టి సర్ప్రైజ్ చేయబోతున్నాను. చూద్దాం ఎలా రియాక్ట్ అవుతాడో. ఇది తీసేకెళ్ళి
హ్యాపీ యానివర్సరీ. రోజు ఒక శ్లోకం అయినా చదవండి. 2 సంవత్సరాలకి 7 శ్లోకాలు అయిపోతాయి. ఒక శ్లోకం ఒక తాత్పర్యం. ఇదేంటి అలా- బాగుంది. హ్యాపీ అండ్ దట్స్ దే. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు.